ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सपदान्तिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नामस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। वन्देऽहं श्रीगुरो श्रीयुता पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీ రాధా గోవింద్కి జై. ఇప్పుడు ఈరోజు మనము 7వ అధ్యాయము, చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం, భగవద్ విజ్ఞానం. ఈ అధ్యాయం పేరు విజ్ఞాన యోగం అన్నమాట. దీంట్లో మనము గతంలో ఏం చూసాము, రక ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్పబడుతుందంటే, ఈ కృష్ణ భక్తి, మనము ఒక కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, ఈ రకరకాల యోగాల ద్వారా భగవంతుని చేరుకునే భక్తి యోగం అత్యున్నతమైనదని చెప్పుకున్నాం కదా. ఈ 7వ అధ్యాయంలో కృష్ణ భక్తి రస భావన తత్వం చెప్పబడుతుంది అనమాట, సమగ్రంగా ఎలా చేయాలని. అంటే భగవంతుడి గురించి తెలుసుకోమంటారు. మరి భగవంతుడికి ఉన్న శక్తులేమి, విభూతులు అంటారు వాటిని. ఆ శక్తులు ఇప్పుడు కొద్దిగా తెలుపబడతాయి ఈ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో ఇంకా విపులీకరించి ఆయన శక్తులన్నీ, విభూతులన్నీ వివరిస్తాడు భగవంతుడే అన్నమాట. తన విభూతుల్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నాడు అనేది ఈ అధ్యాయంలో వర్ణించబడుతుంది అనమాట. అలాగే భగవంతుణ్ణి శరణు వచ్చే వాళ్ళు 4 రకాల అదృష్టవంతులు ఉంటారన్నమాట. అలాగే ఆయన యొక్క ఎన్నడూ చలనం పొందని వారు ఎలాగైతే జీవితాన్ని వృధా చేసుకుంటారో వాళ్ళు అదృష్టహీనులు అనబడతారు. వాళ్ళ గురించి కూడా వివరింపబడుతుంది అనమాట. ఈ మనకి ఈ కృష్ణ భక్తులు ఉన్న వాళ్ళు ఈ బ్రహ్మజ్యోతి నుంచి పరమాత్మ వరకు సంబంధించిన జ్ఞానాన్ని ఎలా పొందుతారు అనేసి ఈ శ్లోకంలో చూడబోతాం మనము. భగవంతుడు ఏం చెప్తున్నాడు మొట్టమొదట అని చెప్పేసి గమనిద్దాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ సందేహం లేకుండా సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. ఒక సెకండ్ అండి, మెసేజ్ పెట్టేసి.
ఓకే. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు ఈ మయ్యాసక్త మన పార్థ అంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు పలికెను, ఓ పార్థ, మనస్సు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ సందేహం లేకుండా సమగ్రంగా నన్ను తెలుసుకోగలవో, ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. మయ్యాసక్త మన పార్థ, ఎందుకు మనస్సు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి యోగన్ యుంజన్ మదాశ్రయ, నా మీదే నిలిపి భగవంతుణ్ణి పట్ల ఆయన మీద ఆత్మానుభూతిని పొందే విధంగా అన్నమాట అభ్యసిస్తూ నన్నే ఆశ్రయిస్తే అసంశయం సమగ్రం, నిస్సందేహంగా పూర్తిగా నన్ను ఎలా తెలుసుకుంటామో తచ్చును. ఈ తచ్చును అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మనం భక్తి ఎలా నేర్చుకోవాలని వివిధ భక్తులు చెప్పుకున్నాం కదా విధానాలు. ఫస్ట్ దేది శ్రవణం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, అర్చనం దాస్యం వందనం సఖ్యమాత్మ నివేదనం అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది శ్రవణం, తచ్చును అది చెప్తున్నాడు భగవంతుడు. ఇక నిన్నంతా యోగం ఇంజన్ మదాశ్రయ, ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ నిన్న చెప్పారు కదా శ్రద్ధావాన్ భజతే యోగం, నా పట్ల శ్రద్ధ కలిగి చేయమన్నారు కదా, ఆశ్రయించి మనస్సు నిలిపి నన్ను ఎలా తెలుసుకోగలవు నీవు అని చెప్పేసి, నా మీద ఎలా నిలుపుకోగల అని నేను చెప్పే విధానాన్ని తచ్చులును, అందుకే శ్రవణం చేయాలన్నమాట. ఈ యోగ పద్ధతులు నిన్న చెప్పినటువన్నీ ఉన్నాయి కదా, జ్ఞాన యోగము, కర్మ యోగము, అష్టాంగ యోగము, ఇవన్నీ కూడా భక్తి యోగానికి మెట్లు అని చెప్పుకున్నాం. ఇందులో ప్రత్యక్షంగా ఉండే వాళ్ళకి వాళ్ళు జ్ఞాన యోగులు ఎంత వరకు వెళ్తారు, బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు అనుకున్నాం కదా, నిరాకారవాదులు శూన్యంలో కలిసిపోవాలనుకుంటారు, ముక్తి పొందడం అంటాం. అలాగే ధ్యాన యోగులు హృదయస్థ పరమాత్మను ఆరాధిస్తూ వెళ్ళాలనుకుంటారు అనమాట. ఈ జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతారంటే భక్తి యోగులు అనమాట. ఈ రెండింటినీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ అప్పుడు మన అబ్సల్యూట్ ట్రూత్, పరతత్వం అంటే ఏమి, జీవులు అంటే ఏమి, భౌతిక ప్రకృతి, ఈ అన్నిటి గురించి సమగ్రంగా తెలుసుకోగలుగుతారు. ఎప్పుడు అభ్యసించినప్పుడు భగవంతుని భక్తి యోగంలో తెలుసుకోగలిగినప్పుడు అనమాట. ఈ భగవంతునిపై మనస్సు నిలపడం అనేది కేవలం భక్తియుత సేవ ద్వారానే. అవి ఎన్ని చదివినా, తత్వాలు ఎన్ని చూసినా భక్తియుత సేవలోనే భగవంతుణ్ణి పొందగలుగుతాం అనమాట. నవవిధ పద్ధతుల్లో శ్రవణం మొట్టమొదటిది. అది అత్యంత ముఖ్యమైనది కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు అదే ఆచరిస్తున్నాం. తచ్చును, నా నుండి వినుము అని బోధించాడు అనమాట. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః, యజ్ఞాత్వా నేహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. నేను ఇప్పుడు నీకు జ్ఞాన విజ్ఞానములతో పాటుగా భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గూర్చి సంపూర్ణంగా చెబుతాను. దీన్ని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిండేది ఉండదు. భగవంతుడు హామీ ఇస్తున్నాడు. ఏమని? జ్ఞాన విజ్ఞానాలు, సంపూర్ణ జ్ఞానం. జ్ఞానం అంటేమి, విజ్ఞానం అంటేమి నీకంతా వివరిస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తెలుసుకోవాల్సింది నీకు అవసరం లేదు ఏమి అని చెప్తున్నాడు అనమాట. ఈ సంపూర్ణ జ్ఞానం అంటే భౌతిక జగము, మన వెనకాల ఉన్న భౌతిక ప్రకృతి, ఆ ఆత్మ ఫస్ట్ తెలుసుకున్నా కదా, దేహాత్మ, జీవాత్మ, ప్రకృతి, సారీ క్షమించాలి, జీవాత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. వీటికి సరే ఉన్నాము. ఆ పరమాత్మ ఏదైతే భౌతిక ప్రకృతి, జీవాత్మ ఉన్నారో వీటికి మూల కారణం ఎవరు? పరమాత్మ. ఇది ఈ జ్ఞానం ఉంటుందన్నమాట, సంపూర్ణ జ్ఞానంలో అనమాట. అది దివ్య జ్ఞానం. మనం ముందుగా మనము దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు సరే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాం, వీటికి మూల కారణం ఎవరు? భగవాన్, పరమాత్మ. అది తెలుసుకోవడమే దివ్య జ్ఞానం. అది అర్జునుడు ఎందుకు భగవంతుడు, అర్జునుడికి భక్తుడు, భగవంతుడికి భక్తుడు అర్జునుడు, స్నేహితుడు. ఇలాంటి జ్ఞాన విధానము తెలపాలన్నమాట. అంటే భగవంతుడి నుంచి అర్జునుడికి గురు శిష్య అనుబంధం ఏర్పడింది. దాంట్లోనే ఈ సంపూర్ణ జ్ఞానం వస్తుందని చెప్పేసి మనకి 4వ అధ్యాయంలో చూసాం మనం. ఆయన వివస్వాండుకు తెలపడము, వివస్వాండు మనువు నుంచి ఇక్ష్వాకుడు, ఆ పరంపర అలాగే కొనసాగాలన్నమాట. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే, యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః,
ఎన్నో వేల మంది మనుషుల్లో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి పరిపూర్ణత సాధించిన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. వేలాది మనుషుల్లో పూర్ణత్వం సాధించేదానికి ఎవరైతే ఈ భక్తి యోగ పద్ధతిలో భగవంతుడే చెప్పేస్తున్నారు, వేలాది మనుషుల్లో ఆ పూర్ణత్వం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించిన వాళ్ళలో పూర్ణత్వం 100 మంది సాధించారనుకోండి, వాటిల్లో ఒక్కడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారనమాట. ఎందుకంటే అది ముందు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటిని, ఆత్మ అంటే ఏం, దేహం ఏంటి, భగవంతుడు అంటే ఏం తెలుసుకోవడానికి యత్నిస్తారనమాట. మనకి ముందు ఇంతకు ముందు చెప్పుకున్నా, ఈ రోజు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు నిన్న చెప్పాను భక్తి యోగం. మనకు ముందు 6 అధ్యాయాలు కర్మయోగం అయిపోయింది. అవి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ పరమాత్మల అవగాహన చేసుకోవడము, ఈ జ్ఞాన యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం మనం. కానీ భక్తి భావంలో ఉన్న వాళ్ళకే శ్రీకృష్ణ భగవానుడు ఎలాగా అవగతమవుతాడనేది, దేవదేవుడైన సర్వకారణాలకు కారణుడు బ్రహ్మ సంహిత అని మనకి అక్కడ చెప్పబడుతుంది అనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి ఆయన్ని తెలుసుకోగలిగిండేది భక్తులే. ఆ భక్తులకి తెలుసుకోవడము చాలా క్లిష్టమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే వాళ్ళల్లో మహాత్ములే తెలుసుకోగలుగుతారని ముందు వస్తుంది మనకి. ఆ మనుషులు ఎంత పెద్ద పండితులైనా కానీ, అలాగే తత్వవేత్తలు తత్వాన్ని ఎంత కాచి వడబోసినా వాళ్ళు కూడా భక్తియుత సేవలోకి రావాల్సిందే. నేను వేదాలు చదివినా, ఏం చేసినా, ఎంత తత్వం నేర్చుకున్నా, అతన్ని భగవాన్ని యథార్థంగా తెలుసుకోవాలంటే భక్తియుత సేవ అనమాట. అంటే మనకి భౌతిక దేహంలో మన ఇంద్రియాలన్నీ కూడా జడమైనటివి, అవి భౌతికేంద్రియాలు. మనకి అర్థం చేసుకోలేం భగవంతుని అనమాట. మనకి భగవంతుని ఎప్పుడైతే మన ప్రేమయుత సేవ, భక్తి సేవలో మనము లీనమైపోతామో, భగవంతుడే రివీల్ అవుతాడు. తనను తాను భక్తులకి తెలుసుకోగలిగేటట్లుగా ఆయన కరుణ చేత మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అది భగవంతుడిలో గొప్పతనం. ఇక్కడ మనకి స్పోర్ట్స్ చూపిస్తున్నారు. ఎంతో మంది రకరకాల మనం చూస్తూ ఉంటాం, ఒలింపిక్స్ అని, గేమ్స్ అని చూస్తూ ఉంటాం. అలా దానిలో ఎంతమంది పార్టిసిపేట్ చేసినా లాస్ట్కి గెలిచే స్పోర్ట్స్లో కొన్నిట్లో ఇప్పుడు 10 పందెమే ఉందనుకోండి, ఫస్ట్ ఎవరు వస్తారంటే ఒక్కరే. అలాగా గెలుపు అనేది మన యొక్క శ్రద్ధ మీద, మన యొక్క భగవంతుని తెలుసుకునే దాని మీద శ్రద్ధ, భక్తి, ఈ రెండు ఉండాలన్నమాట. భూమిరాపోనలో వాయు కమ్మనౌ బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద. ఇప్పుడు భగవంతుడు మొదలు పెట్టేశాడు విజ్ఞానము ఎలా చెప్తున్నారు అనేసి. ఈ మనకు పంచభూతాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమి, ఆపహ అంటే నీరు, అనల అంటే అగ్ని, వాయు అంటే గాలి, వాయువు, ఖం ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అన్నమాట. ఇవన్నీ 8. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను 8 విధాలుగా నా మాయాశక్తి విభజింపబడింది భౌతిక ప్రకృతిలో. ఇవన్నమాట ఈ 8 అంశాల సముదాయం అయిన భిన్న ప్రకృతి, ఆయన నుంచి వచ్చిన విభిన్న ప్రకృతి. సరే, భౌతిక సృష్టి గురించి కొంచెం చెప్పుకుందాం. భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణ స్వాంశలు, మనమంతా అంశలం కదా, స్వాంశ ఆయనే. 3 విష్ణు రూపాలు వస్తాయన్నమాట. విష్ణువు అంటే ఒకరే అనుకుంటుంటారు మీరు, 3 విష్ణు రూపాలు. ఆ 3 విష్ణు రూపాల్లో మొదటిదైన విష్ణు రూపము ఈ ఆయన మహావిష్ణువు అనబడతాడు. కారణోదక షాయి అంటారు ఆయన్ని. ఆయన ఈ ఏది భౌతిక సృష్టిని సృష్టిస్తారు, మహత్తత్వం అంటారు దీన్ని. రెండో విష్ణు రూపమైన గర్భోదక షాయి. ఇట్లాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి, ఒక విశ్వం కాదు, అన్ని విశ్వాల్లో ప్రవేశిస్తాడు గర్భోదక షాయి. ఇక 3వ విష్ణు రూపమైన క్షీరోదక షాయి, ఆయనే ఏం చేస్తాడు, అన్ని జీవులు సృష్టించబడితే వాటిలో పరమాత్మ రూపకంగా ఉంటాడనమాట. ఈ ముగ్గురు గురించి తెలుసుకోవాలి. భక్తి తెలుసుకోవడమే ముక్తికి మార్గం అనమాట. ఇది చెప్తున్నారనమాట. దీంట్లో ఈ శ్లోకంలో వివరించబడింది ఏమిటి, భౌతిక ప్రకృతి, భౌతిక శక్తిలో 8 అంశాలు ఉన్నాయి అని. 5 చెప్పుకున్నాం కదా, పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము. ఇదే స్థూల సృష్టి. బయటికి కనపడతాయి కదా, అవి కనపడడం అంటే మనము తెలుసుకుంటాం, వాటిని కళ్ళతో కనపడతాయి. వాయువు అంటే గాలి, మనకి స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. వీటిల్లో ఏమున్నాయి,
వీటి గురించి అవి ఇంద్రియార్థాలు ఉంటాయి. అంటే శబ్దం, ఆకాశం మనకు ఎలా తెలుస్తుంది? శబ్దం ద్వారా తెలుస్తుంది. స్పర్శ ద్వారా గాలి తెలుస్తుంది. ఉం? అలాగే అగ్నికి మనం రూపం మండేటప్పుడు చూస్తాం. రసం అంటే ఘ్రాణం అన్నమాట. ఇది జిహ్వ, రుచి చూస్తాం కదా. వాటర్, గంధం, భూమి మంచి సువాసన గల గంధం ఎప్పుడు వస్తుంది? తొలకరి చినుకులు పడినప్పుడు. ఇవన్నీ ఇంద్రియార్థాలు అనమాట. అంటే ఇవి కాక మనసు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ సృష్టి. స్థూల సృష్టి, సూక్ష్మ సృష్టి. ఆ అహంకారం అనేది నేను, నాది అనే ఇది భౌతిక స్థితికి, మన భౌతిక స్థితికి మూల కారణం అనమాట. వీటితో ఇవి ఈ పూర్ణ భౌతిక సృష్టి ఈ 8 శక్తుల నుంచి 24 అంశాలతో ఈ జీవులంతా సృష్టింపబడ్డం జరిగిందని చెప్పి చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. హరే కృష్ణ. अपरेमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భగవంతుడు ఇంతకు ముందు చెప్పాడు, ఒక సృష్టి, భౌతిక సృష్టి, అది మాయాశక్తి చేత అని చెప్పాడు. అది ఆయన యొక్క అపరాశక్తి అన్నమాట. ఎందుకంటే ఉన్నత శక్తి ఉంది, అది న్యూన శక్తి అంటే తక్కువది. ఒక ఉన్నత శక్తి ఉంది, ఏది ఇది? ఈ జడమైంది అనమాట. ఈ అపరాశక్తి అంటే భౌతిక సృష్టి తక్కువది, న్యూనమైంది, పేర్లు అనమాట. గౌనమైంది, జడమైంది, ఇవన్నీ కూడా అపరా సృష్టి, 8 అంశాల మూలకాలు. ఉన్నతమైన సృష్టి ఏది అంటే జీవరూపమై ఈ జగత్తునంత ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనది, జీవులతో కూడింది. మనమంతా కూడా ఈ వాటికి అన్యముగా, ఏది ఇప్పుడు మనం 8 భౌతిక ప్రకృతి 8 అంశాలతో కూడి ఉన్నాము కదా, దాన్ని ఉపయోగించుకునే జీవులను కూడి మన కోసం భగవంతుడు భౌతిక సృష్టిని సృష్టించాడు. మనం అనుభవించేదానికనమాట భౌతిక ప్రకృతిని. ఈ జీవుల ప్రాణేంద్రియాలు అన్ని కలిపి ఆ జీవులంతా కూడా మనం ఆయన యొక్క ఉన్నత సృష్టి, పరాప్రకృతి అంటాం. మనమంతా పరాప్రకృతి. అపరాప్రకృతి వచ్చి ఈ భౌతిక జగత్ అనమాట, 8 అంశాలతో కూడి ఉండేది. ఇది తక్కువదని చెప్పాం కదా. ఇవి ఈ ఈ మన ప్రయోజనాల కోసము ఆ శక్తులను ఉపయోగించుకుంటాం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, ఆ 5 పంచభూతాలు, ఆ మూలకాలు లేనిది మనం ఏమి చేయలేం భౌతిక ప్రకృతిలో అనమాట. అంటే మనము భగవంతుని ఉన్నత శక్తికి సంబంధించిన వాళ్ళము, జీవరూపమై నా మరో ప్రకృతి. మనము ఉన్నతం వాళ్ళమే, మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. మనము మన కర్మ ఫలాలను అనుభవించేదానికి ఇక్కడికి వచ్చి ఉన్నామన్నమాట. ఈ ఉన్నత శక్తి నుంచే మనకి భౌతిక జగత్తు నడుస్తోంది, మన జీవుల నుంచి అనమాట. ఉన్నత శక్తికి చెందిన జీవుడు నడపందే ఈ భౌతిక జగత్తు అసలుకి ముందుకు నడచదనమాట. కానీ ఈ శక్తులన్నీ ఎవరి చేత నడపబడుతున్నాయి? శక్తిమానుడు ఎవరు? భగవంతుడు. అందుకు మనల్ని ఎప్పుడు నియంత్రించేవాడు భగవంతుడే అనమాట. మనకి స్వతంత్రం లేదు, పాక్షిక స్వతంత్రం, చాలా సూక్ష్మ స్వాతంత్రము ఉంటుందన్నమాట. మనం ఎప్పటికీ గుణరీత్యా భగవాన్ని చేరుకోవచ్చు మనం భక్తితో, కానీ మనకు ఎప్పటికీ భగవంతో సమానులు కాలేమన్నమాట. ఈ ఈ తక్కువకు చెందిన ఈ స్థూల సూక్ష్మ శక్తుల్ని, ఈ భౌతికాలను ఉపయోగించుకున్నప్పుడు మనము మర్చిపోతాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికం భగవంతుని వాళ్ళమని మర్చిపోయి ఈ బంధాల్లో కూరుకొని పోతాం అనమాట. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, 4, 5. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయాహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తత. నా ఈ 2 ప్రకృతుల నుంచి సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి నేనే కారణమని తెలుసుకొనుము. ఈ సృష్టికి ఆత్మ మూలమైతే భౌతిక పదార్థం ఆత్మచే సృష్టించబడింది అనమాట. అంటే భగవాను చేత, పరమాత్మ యొక్క ఈ కృష్ణుడి చేతనే ఉనికి వలనే ఈ బ్రహ్మాండమైన విశ్వము వృద్ధికొంది. ఈ 2 ప్రకృతులు, పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి ఉన్నతమైంది, అపరాప్రకృతి చెప్పాం కదా మనము పంచభూతాలతో ఏర్పడింది అనమాట. ఇవి రెండింటి నుంచే, భగవంతుడి నుంచే అన్ని జీవులు పుడుతున్నాయి. ఈ జగత్తు పుట్టడానికి, అంతం కావడానికి కూడా భగవానుడే కారణము అని ఇక్కడ చెప్తున్నారు. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు.
ముత్యాలను హారంగా దారం కలిపి నిలిపినట్లు సమస్త జగత్తు నా పైననే ఆధారపడి ఉన్నది. ఇది పరమ సత్యం. భగవంతుడే పరతత్వం. ఇది సత్యం, పరమ సత్యం. భగవంతుడే చెప్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? జగత్తులన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ఒక మనకి తెలుసు. సూర్యుడు అనే విశ్వ ఆ నక్షత్రం, ఆయన చుట్టూ ఈ గ్రహాలన్నీ మనం తిరుగుతూ ఉన్నాయి. మరి అవి కింద పడిపోవు, పైకి వెళ్ళవు. ఒకే కక్షలో ఒకే టైంలో అన్నిటికీ ఒక నిర్దిష్టమైన టైంలో తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? అలా పడిపోకుండా. అది భగవానుని శక్తి చేత. అంటే మనం ఎలాగైతే ఒక ముత్యాల హారం కుడతాము అన్నమాట, అలాగా అవన్నీ భగవాను చేత కక్షలో నిలపబడి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈయన ఎలాగ స్థిరమైన వాడు, ఎక్కడో ఎక్కడో ఉండి ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు అన్నమాట. చెట్లు ఎలాగ నీళ్లు తీసుకొని వేళ్ళకంతా కూడా నీళ్లు పీల్చుకుంటాయో శక్తిని, ఆధ్యాత్మిక జగత్తును ప్రకాశింపజేస్తాడు. ఈ భౌతిక జగత్తును కూడా శక్తుల్ని వ్యాపింపజేసి నడుపుతూ ఉంటాడనమాట భగవంతుడు. ఎప్పుడు ఈ సృష్టిని ఇలా నిలుపుతున్నారని చెప్పేసి ఇక్కడ సమస్త జగత్తు భగవంతుని మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు భగవంతుని విభూతులు కొంచెం చెప్తారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దఖే పౌరుషం రుసు. ఓ కుంతిపుత్రుడా, నేను నీటిలో రుచిని, సూర్యచంద్రుల్లో కాంతినై ఉన్నాను. వేదాల్లోని ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దం మరియు నరులలో వాటి సామర్థ్యముగా నేనే. ఇందాక చెప్పాం భగవాన్ శక్తులు ఈ అధ్యాయంలో కొంత చెప్పబడతాయి. 10వ అధ్యాయంలో ఇంకా చాలా చాలా క్లియర్ గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీటి యందు రుచిని. ఇప్పుడు బాగా దాహం వేసిన మనిషి పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ళు తాగితే ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది. మన జిహ్వ ఆయనే ఆ రుచి తెలియగలగడం. ఎందుకంటే సముద్రపు నీళ్ళు ఉంటాయి, అలాగే ఒక్కొక్క దానికి ఒక రుచి ఉంటుంది. మరి అవి తాగితే మనకు ఉంటుందా? దాహమైన మనిషికే ఆ రుచి తెలుస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు? ఆ నీరు ప్రసాదించిన వాళ్ళు దాహాన్ని తీర్చినాక భగవాన్ని కీర్తిస్తారు. సాకారవాదులు భగవంతుడు ఉన్నారనే. మరి వీళ్ళు నిరాకారవాదులు ఆ రుచి ఎలా ఉంది, ఆ రుచిలోనే భగవంతుని చూడగలుగుతారు అన్నమాట. అలాగే ఈ సూర్యచంద్రులు మనం నిన్ననే చెప్పుకున్నాం. భగవానుడి యొక్క మొదటి నుంచి చెప్పబడుతోంది. బ్రహ్మము అంటే ఏమి? బ్రహ్మ తేజస్సులో లీనమైపోతారు అని చెప్పేసి ముక్తి పొందేవాళ్ళు. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక ఆకాశమే కాకుండా తేజస్సు అంతా కూడా ఈ విశ్వాల తేజస్సులోనే ఉన్నాయి, బ్రహ్మ తేజస్సులోనే. ఎక్కడి నుంచి? భగవానుని దేహ కాంతి. ఆ కాంతే సూర్యచంద్రుల చేత కూడా ఆయన బ్రహ్మజ్యోతి నుంచే వస్తుంది అనమాట ఈ వెలుగంతా కూడా. అలాగే ప్రతి వేదమంత్రము ఓంకారంతో స్టార్ట్ అవుతుంది. ఓం భూర్భువ స్వహ తత్సర్విత్. ఆ ఓంతో ప్రతి వేదమంత్రము మొదలు పెడుతుంది. ఆ ఓంకారంలో ఎవరు ఉన్నారు? భగవంతుడే ఉన్న ప్రణవ మంత్రం అన్నమాట అది. ఆయన ఆ ప్రణవ మంత్రం ఇక్కడ ప్రణవ సర్వ వేదేషు. ప్రణవ మంత్రం ఓంకారంలో ఆయన ఉన్నాడు అనమాట. శబ్దఖే పౌరుషం ఋషు అంటే ఆకాశంలో శబ్దం వినపడుతుంది కదా మనకి ఉరుములు వచ్చినప్పుడు. అదే అలాగే నరులలో చాలా మంది చాలా సామర్థ్యాలు, రకరకాల సామర్థ్యాలు కలిగి ఉంటారు. అవంతా ఎవరు? ఆ సామర్థ్యం ఎవరిస్తున్నారు? భగవంతుడే. అసామర్థ్యంగా రూపంలో ఉండేది భగవంతుడే. ఇక్కడ కొన్ని చూపిస్తున్నారు చూడండి. ఏది ఎవరు, దేనిలో ఏది. రుచి జలం ఉంటుంది, వెలుగు సూర్యచంద్రాదులు, ఓంకారం వైదిక మంత్రాలు, శబ్దం ఆకాశము, సామర్థ్యం మానవుడు, సువాసన భూమి. ఇంకా చెప్తున్నారు, భూమి మనకు వర్షం పడినప్పుడు ఆ గంధము తొలకరి చినుకులతో ఎంత మంచి సువాసన వస్తుంది అనమాట. అవి అంటే ఎక్కడ కలుషితం కానటువంటి పరిమాణం అనమాట. కలుషితమై ఉండకూడదు, అది భగవాన్. అది వేడి, అగ్నిలో వేడి, జీవనం, జీవించే జీవుల్లో మన యొక్క ప్రాణశక్తి ఆయనే. తపస్సులలో తపస్సు చేసే వాళ్ళ ఆ తపస్సు కూడా భగవంతుడే. సమస్త ఆస్తిక్యాలలో ఆది బీజము భగవంతుడే అనమాట. బుద్ధిశాలుల్లో బుద్ధిని, శక్తిమంతుల్లో పరాక్రమవంతుడు, బలవంతుల్లో రజము మరియు కోరిక లేనిది బలము, ధర్మసూత్రాలకు విరుద్ధముగా లేని మైథునము. ఇవన్నీ కూడా భగవాన్ని కొన్ని విధులు అనమాట. ఒక్కొక్కటి చూసామంటే ఇవన్నీ తెలుసు కదా ఎలా వస్తాయో. అగ్ని, ఈ పంచభూతాలు లేనిదే జరగదు. అగ్ని అంటే మనకి రోజు అసలు అగ్ని లేనిదే ముందుకు వెళ్ళలేం. ఏది కావాలన్నా అగ్నే కావాలి మనకి.
ఏది రన్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నమాట. అలాగే ఇవన్నీ కూడా ఈ శక్తి ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పారనమాట. ఎందుకంటే సనాతన బీజం ఇక్కడ జీవనం అంటే ఈయన మనకన్నిటికీ ఆయనే ఏవి 84 లక్షల జీవజాతుల్లో మొత్తము బీజం వేసిండేది భగవంతుడే అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పాడు. ఏ చైవ సాత్వికా భావ రాజశాస్త్ర మసాశ్చయే మత్త ఏవైతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. జీవుల యొక్క సత్వగుణము రజోగుణము తమో గుణములకు చెందిన భావాలన్నీ నా శక్తి వల్లనే కలిగినాయని తెలుసుకోను. వాటిలో నేను లేను, నాలో అవి ఉన్నాయి. అంటే ఇక్కడ భగవంతుడు ఈ సత్వగుణానికి కానీ ఈ రజోగుణము ప్రకృతి త్రిగుణాలు అని మనకు వస్తుంది 14వ చాప్టర్ లో. ఈ 3 గుణాలు భౌతిక ఏదో ఒక గుణానికి కాకుండా 3 గుణాలు కూడా మనుషుల్లో ఉంటారు. ఏదో గుణానికి బానిసై ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చిన ఆయన స్వతంత్రుడు, ఆయన నిర్గుణుడు, ఆయనకంటాం. అవి వాటికి మనము జీవులు లోబడి ఉంటారనమాట. ప్రకృతి గుణాలని ఎవరు దాటలేరనమాట. ఎలాగంటే దీనికి ఉదాహరణ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆయన ప్రభావితుడు కాడని. ఇప్పుడు చట్టాలు చేస్తారు, రాజ్యాంగాలు చేస్తాడు, ఒక రాజు శాసనాలు చేస్తారు. కానీ ఆయన మటుకు ఆ రాజ్యాంగాలకి అతీతుగా ఉంటాడు. అవి ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజల కోసమే అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలాగనమాట. త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఓకే. త్రిభిర్గుణమయైర్భావైః, ఈ 3 గుణాలు ఈ భావాలచే సర్వమిదం జగత్, ఈ ప్రకృతి ఏం చేస్తోంది, సత్వగుణం రజోగుణం తమో గుణం అనే 3 గుణాల ద్వారా మోహితులైన మొత్తం ప్రపంచము ఆ గుణాలకు అతీతుడు నశింపు లేని వాడనైనా నన్ను తెలుసుకోలేకపోతుంది. మనం ఈ 3 గుణాల వలన భ్రాంతులైపోయి ఉంటాం అనమాట. అందుకు జీవులు భ్రాంతులై ఉంటారు కదా. ఈ ప్రపంచంలో అంతా భగవంతుడు ఆ త్రిగుణాలకి అతీతుడు. ఆయనకు నశింపు లేనివాడు, ఆయన అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుతుడు అంటే నశింపు గలవాడు, అచ్యుతుడు అంటే ఎలాంటి నాశము లేనివాడు, ఇన్ఫాలిబుల్ అన్నమాట. ఎందుకు ఇప్పుడు మనకి భగవంతుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చూసాం కదా. ఆ రకంగా ఆ సప్తగుణంలో ఉండే ఆ బ్రాహ్మణులు నిల్చుంటారు అనమాట. ఆ రజోగుణం నందు క్షత్రియులు నిల్చుంటారు. ఈ రజస్తమో గుణాలు మిక్స్డ్ వైశ్యులు ఉంటారు. ఎందుకు గుణాలను అనుసరించి వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ గుణాలను బట్టి మనుషులు విభజింపబడ్డారు అనమాట. ఇలాగా కేవలం తమో గుణంలో ఉండే వాళ్ళు శూద్రులు అనమాట. ఎవరైనా కూడా ఈ జీవితము ఇవన్నీ కూడా అశాశ్వతమైందే. ఏ గుణంలో ఏమున్నా మనము దీనిలలో లోబడి ఉన్నా గానీ ఇవన్నీ కూడా ఈ గుణ ప్రభావం వల్ల భగవంతుణ్ణి మర్చిపోతాం అనమాట. అది మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కృష్ణ భక్తిలోకి రావాలి. ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు ఈ త్రిగుణాలని మెల్లిమెల్లిగా ఎగబాకెకి మనకు ఒక అవకాశము ఏర్పడుతుంది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవంతుడే ఇక్కడ చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. ఎలాగంటే ప్రకృతి త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవీ మాయ, ముందు శ్లోకంలో చెప్పారు కదా 3 గుణాలకి మోహితులైపోతారు అని చెప్పేసి. దీన్ని దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దాన్ని సులభంగా దాటగలుగుతారు. దైవీ హేష గుణమయ్యి, ఈ దివ్యమైంది అన్నమాట. ఈ భౌతిక ఈ దైవీ మాయ, దైవీ హేష అంటే ఈ గుణమయి భౌతిక ప్రకృతికి చెందిన త్రిగుణాలతో కూడిన ఇది మమ మాయ, నా యొక్క ఈ మాయాశక్తి దురత్యయ, దాట శక్యము కానిది. మామేవా, నన్ను ఎవరు ప్రపద్యంతే శరణు పొందుతారో వాళ్ళు మాత్రమే తరంతితే దాటగలుగుతారు దీన్ని. ఇదన్నమాట. ఈ త్రిగుణాలు అనేటివి ఎవ్వరు కూడా తప్పించుకోలేరన్నమాట. మనము బద్దులయ్యామంటే ముందు చెప్పాం కదా ఇందాక, మనము ఉన్నత శక్తికి, ఆయన ఉన్నత శక్తికి
మామూలుగా జీవులతో తటస్థ శక్తి అనబడతారనమాట. ఉన్నత శక్తి భగవంతుని ఆధ్యాత్మిక శక్తి, న్యూన శక్తి ఆయన యొక్క మాయాశక్తి, బాహ్య శక్తి అనమాట. మనం మధ్యలో తటస్థంగా ఉంటాం. కానీ మనం వచ్చి భౌతిక ప్రకృతిలో ఈ ప్రకృతి గుణాలతో బంధులు అయిపోయినందుకే భగవంతుని మర్చిపోయి ఉంటాం అనమాట. మన సంబంధాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు గుణాలు అంటే ఇంకో అర్థం ఉంది. గుణము అంటే తాడని కూడా అర్థం ఉంది అనమాట. అంటే మనం ఈ తాళ్లతో గట్టిగా బంధింపబడ్డాము అని. ఈ తాళ్ళు విడిపించే వాళ్ళు ఎవరు? ఈ బంధాన్ని నుంచి భగవంతుడు. ఆయన స్వయంగా రాలేకపోతే ఆయన తరపున ఆధ్యాత్మిక ఆచార్యుడు. అందుకే కదా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత. తద్విద్ది ప్రణిపాతేన అని తెలుసుకున్నాం మనం 4వ అధ్యాయంలో. ఆధ్యాత్మిక గురువు మాత్రమే ఈ బద్ధ జీవులకి ఈ బంధం నుంచి బయటపడేదానికి తోడ్పడతారు అనమాట. ముక్తం చేసేకి భగవంతుడు చాలా 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 ఉన్నతుడు. ఆయన మనమంతా ఆయన జీవులం అంటే మనకు పితృడు కదా. ఆయనే పితృవాత్సల్యం ఉంటుంది కదా మన మీద, తన పిల్లల మీద ఎవరికైనా ఉంటుంది కదా. అందుకని ఆయన చరణ కమలాలకి శరణం పొందాలి. ఆయన పాద పద్మాలకి శరణం పొందినప్పుడు ఈ ప్రకృతి బంధాల నుంచి వచ్చేస్తాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ బంధం నుంచి బయటపడాలి అంటే, ఈ మాయ నుంచి బయటికి రావాలి అంటే శరణాగతి తప్ప ఇంకో మార్గం లేదు. మామేవ ఏ ప్రపద్యతే, నన్నే ఆశ్రయించిన వాళ్ళు చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. నమాం దుష్కృతినో మూఢాః. ఇది కూడా భగవంతుని తెలుసుకోలేని వాళ్ళ గురించి 4 రకాల మనుషులు, వ్యక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. నన్ను దుష్కృతులు అంటే దుష్టులు, వాళ్ళలో మూఢులు, అలాగే నన్ను శరణు పొందని వాళ్ళు నరాధములు, అలాగే మాయ చేత జ్ఞానాన్ని అపహరింపబడిన వాళ్ళు అసురులు అంటే రాక్షస స్వభావం కలవాళ్ళు. వీళ్ళు నన్ను తెలుసుకోలేరు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. పాపాత్ములు, మూఢులు, మానవ అధములు, మాయలో పడి వివేకం కోల్పోయిన వాళ్ళు, రాక్షస భావాలను ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందలేరు. వీళ్ళ గురించి కొంచెం వివరిద్దాము. ఈ 4 రకాల గురించి. ఈ దుష్కృతులు 4 ఉంటారని చెప్పాం కదా. మూఢులు అంటే వీళ్ళు జంతువుల వల్లే కష్టపడి పనిచేయడం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి వరకు గాడిద చాకిరి అంటుంటాం కదా. గాడిదపాలతోనే పోల్చిస్తాం. రావడం, తినడం, పండుకోవడం, అది అకామ కర్మరతులను నిరంతరము ఆ పని చేస్తారు. కానీ కడుపు నిండా తినేదానికి ఉండదు. తింటినా అలిగించుకోలేరు. ఎందుకంటే ఆ శ్రమ వల్ల వాళ్ళకి లౌకిక లాభమే. ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళకి యజమానికి ఒక బానిసలాగా పనిచేస్తూ ఉంటారనమాట. అని ఆ భౌతిక జగాల్లో భోగ విషయాల పట్ల తప్ప ఇంకా దేంట్లో కూడా వాళ్ళకి అనురక్తి అనేది ఉండదు. భగవంతుని వినేదానికి కొంచెం కూడా సమయం కేటాయించాలన్నమాట. ఒక రకంగా వాళ్ళని ఒక సూకరము, ఈ గార్ధపంతో పోల్చుకోవచ్చు అనమాట. ఇంకా రెండో వాళ్ళు ఎవరు? మూఢులు, నరాధములు. ఈ నరాధములు అంటే కొంచెం ఎదిగుంటారు. 84 లక్షల జీవజాతుల మనుషులు 4 లక్షల జాతులు మనుషులే ఉన్నారన్నమాట. ఈ సరే వీళ్ళంతా కొంచెం సాంఘికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా వీళ్ళంతా నాగరిక మనుషులు ఉన్నప్పటికీ ధర్మ జీవన విధానం ఉండదు అనమాట. రాజకీయంగా ఎదిగింటారు, సాంఘికంగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ వాళ్ళది ఈ ధర్మ నియమాల గురించి తెలియకుండా, భగవంతుని కానీ భగవంతునితో సంబంధాన్ని గురించి కానీ తెలుసుకోకుండా వేరే వేరే ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళకి అవకాశం వచ్చింది, కొంచెం జ్ఞానం ఉంది, మంచి నాగరికత ఉంది, కానీ అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు నరాధములు అనబడతారు అనమాట. ఈ నరాధాలు కేవలము వారి నామమాత్ర విజ్ఞానాలతో వాళ్ళు పోగొట్టుకుంటారు ఈ అవకాశం అనమాట. ఇంకా 3వ రకం వాళ్ళు ఎవరు? మాయాపహృత జ్ఞాన. వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఎలా ఉంటారు వీళ్ళంతా? తెలివి ఉన్నప్పటికీ మాయ చేత ఆ తెలివి లాగేసుకోబడి ఉంటుంది. మాయ అపహృత జ్ఞాన, అపహరించబడి ఉంటుంది అనమాట జ్ఞానం. ఎందుకంటే గొప్ప తత్వవేత్తలు ఉంటారు వీళ్ళు, ఏదేదో తత్వం మాట్లాడతారు, కవులుగా ఉంటారు, విద్యావంతులై ఉంటారు, శాస్త్రజ్ఞులై ఉంటారు. కానీ మాయ చేత తప్పుదారనమాట.
అందుకు భగవంతుణ్ణి వీడ అస్సలు ఉండదు. వాళ్ళు మాకే ఉంది ఇదంతా, మాకంతా తెలుసు అనేది వాళ్ళకి అది ఏర్పడిపోయి ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇంకా దుష్కృతులు లాస్ట్ వాళ్ళు ఎవరంటే ఆసురం భావమాశ్రిత. ఆసురులు అంటేనే మనకు తెలుసు వీళ్ళు పూర్తిగా రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు అన్నమాట. అసలుకి భగవంతుని నమ్మరు. భగవంతుని పట్ల ఇంకా ద్వేషం ఉంటుందన్నమాట. ఇష్టం వచ్చిన అవతారాలను వాళ్ళే నేనే దేవుణ్ణి అని చెప్పే అవతారాన్ని కూడా సృష్టిస్తారు. దేవుణ్ణి నిందించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఈ రకంగా ఈ 4 జాతుల వాళ్ళు భగవంతుని ఎప్పటికీ శరణు పొందుతారు. శరణాగతి కోరని నలుగురు. 3 ఆహాతిమూర్ఖులు గాడిద చాకరీ చేయవాడు నరాధ మానవులలో అదము. మాయాపహృత జ్ఞాన మాయా ప్రభావం వల్ల తమ విశేష జ్ఞానం నశించిన వాడు. సమాజంలో తప్పు దారి పట్టిన మేధావులు. ఆసురం రాక్షస గుణాలు ఉన్నవారు. ఈ రకంగా అయినారు. ఓకే. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురత్తార్థి జ్ఞాని చ భరతర్షభ భరతవంశ శ్రేష్ఠుడా. ఆపదలో ఉన్నవాడు ఆర్తి, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు జిజ్ఞాసు, సిరి సంపదలు కోరేవాడు మరియు ఆత్మజ్ఞానం కలిగిన వాడు అన్ని 4 రకాల పుణ్యపరుషులు నాకు సేవ చేయటం ప్రారంభిస్తారు. మరి భగవంతుని కోరే వాళ్ళలో కూడా 4 రకాలు. కొంతమంది చాలా ఆపదలో ఉండి పిలుస్తారనమాట భగవంతుని కష్టాల్లో. ఈ లో చూపిస్తారు చూడండి. ఆర్తిగా గజేంద్రుడు ఆకర్షణాల్లో భగవంతుని ప్రార్థిస్తాడు, వస్తారు. అది అలాగే ద్రౌపది భగవంతుని ప్రార్థించబట్టే వస్త్రాపరణ సమయంలో ఆయన ఆమెకు అనేక వస్త్రములు ఇచ్చి కాపాడగలిగాడు. ఆర్తిగా పిలవడం. అర్థార్థి ఇక్కడ అర్థార్థిలు చూపిస్తారు. భక్త ధ్రువుడు పినతల్లి అవమానించిందని వెళ్ళి రాజ్యం అది కావాలని భావనతో వెళ్ళాడు. చిన్నపిల్లవాడు కదా, వద్దంటాడు, అయినా భగవంతుడు ఇస్తాడు. సుగ్రీవుడు అంతే, రాముడిని ఎందుకు ఆశ్రయించాడు? వాళ్ళని చంపేసి తన రాజ్యం తనకిప్పమని. అర్థార్థి అంటే ధనమునో దేన్నో ఆశించారన్నమాట. జిజ్ఞాసు వీళ్ళు జ్ఞానం కోసము అన్వేషించేవాడు. ఇక్కడ సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు మహాభాగవతము వింటూ అనమాట. జిజ్ఞాసులు వీళ్ళు. ఇక్కడ జ్ఞాని, ఇక్కడ జ్ఞాని అంటే ఈయన జ్ఞానము తెలుసుకోగలిగిన వాడు. జిజ్ఞాసులు అంటే ఇంకా తత్వాన్ని ఇంకా తెలుసుకోవాలని, భగవంతుని గురించి ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాసులు. నైమిషారణ్యంలో ఋషులు. ఇక్కడేమో చిన్న ఇమేజ్ లో సుఖదేవ గోస్వామి నీ జన్మించకపోతే భగవానుడు చెప్తే జన్మిస్తాడనమాట. అది చూపిస్తున్నారు. ఆయన గొప్ప జ్ఞాని. ఈ రకంగా ఈ 4 చతుర్విధ, ఈ 4 ఉంటారు కదా వీళ్ళు. ఈ 4 కూడా భక్తి యోగం కోసము వాళ్ళు భగవంతుణ్ణి భక్తి కంటే కూడా వాళ్ళ చిన్న చిన్న కోరికల ద్వారా వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించారు. చిన్న కోరికే కదా ఆర్తిగా పిలిచడంలో కూడా. అంటే భగవంతుని భక్తితో సేవలో ఎలాంటి స్వార్థము ఉండకూడదు అనమాట. మనం నిష్కల్మషంగా ఉండాలన్నమాట. అందుకని ఇంకా తెలుసుకోవాలని ఇది జిజ్ఞాసులందరికీ కూడా. వీళ్ళందరూ కూడా ఉత్తమ భక్తులే వీళ్ళు. ఇంకా శుద్ధ భక్తులు కావాలంటే వాళ్ళు ఒక శుద్ధ భక్తుని సాంగత్యం, సాధు సంఘ అంటాం అనమాట. ఇంకా శుద్ధ భక్తుల సాంగత్యంలో ఇంకా శుద్ధ భక్తులు అవుతారనమాట. వీళ్ళల్లో మళ్ళీ భగవంతుడు ఏం చెప్తారంటే, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ 4 నిత్యము భగవంతుని భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను ప్రియమైన వాడిని, నాకు అతను ఎంతో ప్రియమైన వాడు. వీళ్ళల్లో ఈ 4 చెప్పాం కదా ముందు శ్లోకంలో. అక్కడ మనకి జ్ఞానీచ భరతర్షభ. ఈ జ్ఞాని, ఆత్మజ్ఞానం తెలిసిన జ్ఞాని నాకు ఉత్తముడు అని చెప్తున్నారు. అలాంటి జ్ఞానికి భగవంతుని తెలుసుకోవాలని వెతుకుతూ ఉన్నారనమాట. నేను ప్రియమైన వారిని. సనక సనందనాదులో ఉంటారు, వాళ్ళు కూడా జ్ఞానులు అన్నమాట, ఋషులు. భగవంతుని నారద మహాముని వీళ్ళంతా కూడా మహాభక్తులు. అలాంటి జ్ఞానికి నేను ప్రియమైన వాడిని, నాకు అతను ఎంతో ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. ఆ 4 రకాల్లో చూడండి, ఎంత వడబోస్తే అంతటి భక్తులు కూడా ఎంతో శ్రమ పడితేనే భగవంతుని తెలుసుకోగలుగుతారు అనమాట. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం అస్థిత
ఆ స్థిత సహి యుక్తాత్మ మామే వానుత్తమాం గతి. వీళ్ళంతా గొప్ప వాళ్ళు అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందుకంటే అతను నన్నే పరమగతిగా సేవిస్తాడు. ఇందాక 4 రకాలుగా మనకి చెప్పాం భగవంతుని గురించి. ఇప్పుడు శుద్ధ భక్తుల సాంగత్యంలో ఈ జిజ్ఞాసుడు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని వీళ్ళు క్రమంగా పవిత్రులైపోతారు. కానీ భగవంతుని గురించి జ్ఞానం కలిగింది సేవ చేయాలి. అది రెండు చేసే వాళ్ళే భగవంతుడికి ప్రియుడు అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు అనమాట. వీళ్ళంతా నిస్సందేహంగా గొప్ప ఉదాత్తులైనా కూడా జ్ఞానంలో ఎవరైతే స్థితుడై ఉంటాడో అతన్ని నన్నుగా నేనే భావిస్తాను అంటాడు అనమాట. అతనే అత్యుత్తముడు. అంటే అలాంటి భక్తులైతే భగవంతుడు బాగా ఏం చెప్పబడుతుందంటే ఆయన హృదయంలో నిలిచి ఉంటారనమాట సదా. భగవంతుడు భక్తుల హృదయంలో నిలిచి ఉంటారు. ఆయన హృదయంలో మనం ఉంటాము భక్తులు, జ్ఞానులు, శుద్ధ భక్తులు. అలాగే భక్తుల హృదయంలో భగవంతుడు ఉంటాడు. వాళ్ళు భగవంతుని తప్ప వేరే అన్యము ఉండదన్నమాట. భగవంతుడు కూడా వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవడం అనమాట. అటు వాళ్ళు భగవాన్ తలచకుండా అతను సేవింపకుండా క్షణకాలం కూడా జీవింపలేడనమాట. ఎందుకంటే భగవంతుడు కూడా అంత కరుణ కలిగి ఒక్క సెకండ్ కూడా మనకు దూరంగా ఉండడు అనమాట. వాళ్ళకి ఆయనకి మధ్య ప్రేమ వినిమయం ఉంటుంది, మార్పు. అందుకని ఒక సన్నిహిత సంబంధం ఉంటుంది. అలాంటి జ్ఞానపూర్ణులైన భక్తులు ఎప్పటికీ ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికంగా భగవంతుడికి దూరం కానందుకే అత్యంత ప్రియులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. భగవంతుడు అత్యుత్తమ గతిని నన్నే తప్పకుండా పొందగలుగుతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. శుద్ధ భక్తులు చాలా అరుదు. ఇక్కడ మనకు శ్రీల ప్రపాదల వారిని చూపిస్తున్నారు అనమాట. ఇంత ఇస్కాన్ స్థాపించి మనకి ఇస్కాన్ ద్వారా ఎంతో ఆయన చేసిన సేవ, ఎంతో మంది భక్తులు భగవద్గీత ద్వారా భగవంతుని తెలుసుకుంటున్నాం మనం. ఆ అదృష్టాన్ని కల్పించిన మహానుభావుడు ఆయన శుద్ధ భక్తుడు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా చాలా అడ్డుగా ఉంటారు. వాళ్ళల్లో చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. ఎన్నో అవన్నీ కూడా విదేశాల్లో ట్రాన్స్లేట్ చేసి ఆంగ్లంలో అందరికీ అందింపజేశాడు. గీతా జ్ఞానం, మహాభాగవతం ఇవన్నీ కూడా ఎన్నో పుస్తకాలు రచించాడు. కృష్ణుడి గురించి తెలియజెప్పాడనమాట. అలాంటి ఉత్తమ భక్తులు. అందుకే బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివరికి జగత్తు సర్వము వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్ను ఆశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. ఇప్పుడు 4 రకాల భక్తుల గురించి చెప్పుకున్నాము. వాళ్ళంతా కూడా ఇంకా కోరికలు ఉన్నాయి. ఎవరు? ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆ జ్ఞాని నాకు చాలా ప్రియతముడు అని చెప్తూ ఆ జ్ఞాని కూడా ఎన్నో పుణ్యకర్మల ఫలితంగా ఎన్నో చెయ్యాలి. ఉదాత్తులైన ఆయన వాళ్ళు కూడా జ్ఞానవంతుడైన వాడు కూడా ఎన్నో జన్మ మృత్యుల తర్వాత భగవంతున్నే సర్వ కారణాలకి కారణము అని తెలుసుకోవాలన్నమాట. ఆయన యొక్క ఎంత పుణ్యాలు చేసిన తర్వాతే జగత్తు సర్వము వాసుదేవమయం. అప్పుడు ప్రతి సృష్టిలో ఉండే స్థావర జంగమాలతో ఈ విశ్వం అంతా కూడా అంత వాసుదేవమయం, అంత భగవంతుడే కనపడతాడు అనమాట. ఆ వాసుదేవమయం అని తెలుసుకునే జ్ఞానంతో భగవంతుని ఆశ్రయిస్తాడు. జ్ఞానం అందరిలోనూ ఆయన భగవంతునే చూడగలుగుతారు. ప్రతి స్థావర జంగమాలంటే కదిలేవి కదలనివి అన్నిట్లో కూడా భగవంతున్నే చూడగలుగుతారు. కానీ అలాంటి మహాత్ములు చాలా చాలా అరుదనమాట. ఇప్పుడు ఇదంతా కూడా భగవంతుని సంబంధమే. ఈ మనకి ఆధ్యాత్మిక జగత్తు అనేది ఉన్నతమైంది అనుకున్నాము కదా, దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. మనం అద్దంలో ఎలాగైతే మనం కనపడతామో అలాగే దాని యొక్క రిఫ్లెక్షనే ఈ భౌతిక జగత్తు అనమాట. ఇది అలాగే అన్ని కూడా భగవంతునితో సంబంధం కలిగి ఉంది అని చెప్పుకోవడమే, భగవంతుడే సర్వానికి మూలం అని చెప్పుకోవడమే జ్ఞానం. అదే అలాంటి వాసుదేవుడే సర్వవ్యాపి సమస్తమై ఉన్నదనే సంపూర్ణ జ్ఞానంతోనే భగవానుడు అతనికి శరణం పొందాలన్నమాట. క్షమించాలి, భక్తుడు భగవానికి శరణం పొందాలి. 7:23 శ్లోకం చూద్దాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యమల్
తద్భవత్యవల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితం మరియు తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించేవారు దేవతల లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరికి నా అత్యున్నత లోకాన్ని చేరుకుంటారు. మనము ముందే చెప్పుకున్నాం ఆయన అంగాలు. ఇతర దేవీ దేవతలంతా కూడా భగవాన్ శరీరం అయితే ఆయన అంగాలు అన్నమాట. అలాగే అవి పూజించడం వల్ల ఆ ఫలితాలు వస్తాయి కదా వాళ్ళకి, అవి కూడా వాళ్ళ ద్వారా భగవంతుడు తీరుస్తాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు అలా పూజించే వాళ్ళు ఎవరి లోకాలు ఎవరు చేరుకుంటారు? ఇప్పుడు సూర్యుని పూజించే వాళ్ళు సూర్యలోకాన్ని, చంద్రుడిని పూజించే వాళ్ళు చంద్రలోకాన్ని, అలాగా ఎవరిని పూజిస్తే ఆ లోకాన్ని చేరుతారు. కానీ చివరికి అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని చేరేది నిజం కాదనమాట. భగవంతుణ్ణి చెప్పాం కదా మనము, వేరుకి నీళ్లు పోస్తే మూలానికి నీళ్లు పోయాలి, కానీ చెట్లు పైన ఆకులు కొమ్మలకి కాదని చెప్పేసి. అందుకని మన దేహానికి మన కడుపుకి ఆహారం తీసుకునేది మనకి తీసుకోవాలి, కాబట్టి అది అందుతుంది అన్నిటికీ అని చెప్పేట అనుకుంటాం కదా. అలాగా ఈ దేవతలు కాకుండా మనం కూడా జీవులు అందరూ కూడా దేవతలు కూడా ఆయన అంశలే. ప్రళయం వచ్చినప్పుడు, మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం లోకాలు దేవతలు అన్ని కూడా ఆయనలోకి లీనమైపోతాం అనమాట. జీవులు లోకాలు అన్ని లీనమైపోతాయి బ్రహ్మతో సహా. ఆయనకు కూడా ఆయుర్దాయం ఉంది ఆయనకి. ఇప్పుడు అందరూ మనము జీవులు భగవంతుని అంశాలు ఏం చెప్పాం కదా. దేవతల అంగాలు అయితే ఏం చెప్పాము? భగవానుని బ్రాహ్మణులు ఆయన శిరం నుంచి పుట్టాడు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, వైశ్యులు ఆయన ఉదరం నుంచి అనమాట, శూద్రులు పాదముల నుంచి అని భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. అందుకని ఈ దేవతలు ఆయన అంశాలేం తెలుసుకోవడమే జ్ఞానం. ఈ లోకాలు దేవతలు అర్చించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రళయం అప్పుడు వెళ్ళిపోతే ఆ దేవతా వరాల చేత మనకొచ్చే ఫలితాలు కూడా అవి కూడా తాత్కాలికమైన మాట. శాశ్వతమైందేవి భగవత అర్చన, ఆయన కరుణ. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధేహ పరం భావమజానంతో మామా వ్యయం అనుత్తమం. ఇక్కడ నన్ను సంపూర్ణంగా తెలియలేని జనులు నేను భగవంతుడి ముందు నిరాకారణగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందినానని తలుస్తారు. వారి అల్పజ్ఞానం కారణంగా నా ఉన్నత స్వభావం వారికి తెలియదు. ఇది నశించనిది మరియు మహోన్నతము. మాం అబుద్ధయ, అబుద్ధులు అంటున్నాడు భగవంతుడు. అంటే వాళ్ళకి బుద్ధిహీనులు అనమాట, వాళ్ళకి మందబుద్ధులు. అబుద్ధయ అంటే మందబుద్ధులైన వాళ్ళు భగవంతుణ్ణి సంపూర్ణంగా అస్సలు తెలుసుకోలేరు అనమాట. ఆయన స్వీయ రూపము అసలుకి అవగాహన చేసుకోలేదు. ఆయన కూడా సామాన్యుడైన వారే, ఏ రూపము లేదు భగవంతుడికి. నిరాకారవాదులు వాళ్ళకి ఏం లేదు అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. కేవలము భక్తిహీనులు ఏం చేస్తారు? బుద్ధిహీనులు వాళ్ళు. ఆయనకి భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా దివ్య జ్ఞానం ఎలా తెలుసుకోవాలి అనేది తెలియక ఆయనకి ఆకారం లేదు అని భావిస్తూ ఉంటారు అనమాట. పరతత్వం అనేది ఆకారం లేనిది. వాళ్ళని భగవంతుడు ఇక్కడ అబుద్ధులు అని చెప్తారనమాట. మన యొక్క దివ్యానుభవం, మనము దివ్య ఆత్మానుభూతి ఎలా పొందగలగాలంటే ముందు నిరాకార బ్రహ్మం, శూన్యం అంత, తర్వాత మన పరమాత్మానుభూతి, మనలో పరమాత్మ ఉన్నాడు. మన అబ్సల్యూట్ ట్రూత్ యొక్క 3 రకాల లేయర్స్ ఉంటాయని చెప్పాం కదా. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. ఇలా బ్రహ్మజ్యోతి, ఓకే, అక్కడ ఆయన యొక్క దేహకాంతి, తర్వాత పరమాత్మ, మన హృదయస్థ పరమాత్మ, ఆ తర్వాత భగవానుడు. ఆయన్నే తెలుసుకోగలగాలన్నమాట. ఈ అభక్తులైన వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన దేహం కూడా ఈ పంచభూతాలతోనే ఏర్పడింది అని ఆయన అంతా కూడా మాయా అని పలుకుతారనమాట. వాళ్ళకి అసలుకి పరతత్వం గురించి ఎలాంటి జ్ఞానం లేదు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు. అల్ప జ్ఞానం కారణంగా నా ఉన్నత స్వభావం వారికి తెలియదు. ఇది నశించినది మరియు మహోన్నతం. ఆయన సచ్చిత్ ఆనందమయుడు, సచ్చిదానంద విగ్రహం అయింది. సత్యం, చిత్ జ్ఞానమైంది. సత్యం అంటే ఎటువంటి నశింపు లేనిది, సత్యం పరమ సత్యం అది. చిత్ జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది, సచ్చిదానంద విగ్రహం ఏదైన భగవానుడు. అందుకే ఆయన ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని బ్రహ్మ సంహితలో చెప్పబడ్డాడనమాట. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున
భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, దేవాది దేవునిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరూ నాకు తెలుసు. అయితే నేను ఏ ఒక్కడికి తెలియను. భగవంతుడికి తెలుసు. ఆయనకి మొత్తం. అది ఎలా మనకి 4వ అధ్యాయంలోనే చెప్తాడు కదా, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి కానీ నాకు వివస్వానికి ఎప్పుడో చెప్పాను నేను. దేవాది దేవుడు భూతకాలంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉంటాడు, ముందు కూడా అన్ని కూడా ఆయనకు సంపూర్ణంగా తెలుసని చెప్పబడింది అనమాట. ఎందుకంటే ఆ వివస్వానికి అంటే సూర్యదేవునికి జ్ఞానోపదేశం, భగవంతుడికి డెప్త్ ఉంది. మనకి ఆయన అది మనకందరికి అలాగే మనం మన దేహం ఒకటే గురించి తెలిస్తే ఆయన అన్ని జీవుల్లో పరమాత్మ రూపాన అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలోను ఈ జన్మలోను భక్తితో వ్యవహరించిన వ్యక్తులు వారి పాపాత్మకమైన చర్యలు పూర్తిగా నిర్మూలించబడి మాయ యొక్క ద్వంద్వత్వం నుండి విముక్తి పొందిన వ్యక్తులు నా సేవలో నిశ్చయంగా నిమగ్నమై ఉంటారు. జ్ఞానుల గురించి చెప్పారు భగవంతుడు. ఆ జ్ఞానంలో ఎలా పొందగలుగుతారో ఆయన్ని బహునాం జన్మనామంత ఎన్నో జన్మ తర్వాత తనని పొందగలుగుతారని చెప్తారు. అలా ఎలా పొందగలగాలి? మన యొక్క పాపాలు నశింపజేసుకోవాలంటే ఇప్పుడు చేసినట్టు కాదు. చాలా మంది కర్మ ఫలాలు అనుభవిస్తూ ఉంటారనమాట. మాకెందుకు వచ్చే ఈ కష్టాలు, మేము ఇంత భక్తిలో ఉన్నాం అనుకుంటారు. పూర్వ జన్మలో ఉండే కర్మ ఫలాలు వచ్చింటాయి, బీజ రూపంలో ఉంటాయి, మొలకెత్తి పండద్దు, పండినప్పుడు బయటకు వస్తాయన్నమాట. అలాగా పూర్వ జన్మంలో ఈ జన్మంలో కూడా పుణ్యకార్యాలు చేస్తూ పాపాలన్నీ నశింపజేసుకున్న మనుషులే ద్వంద్వ మోహాల నుంచి విడిపడితే అప్పుడు భగవంతుని సేవలో శ్రద్ధ భక్తితో యోగినామపి సర్వేషాం అంటారు కదా భగవంతుడు. అప్పుడు ఇది అనమాట, వాళ్ళు నిశ్చయంగా నిమగ్నమైండేకి వాళ్ళకి నెలకొంటారు. దృఢవ్రతం అంటారు అనమాట. ఈ ఈ పాపులు కానీ, నాస్తికులు, ఈ మూర్ఖులు చెప్పాం కదా, వంచకులు, వీళ్ళందరికీ ఈ కోరిక ద్వేషం, ఇవి ద్వంద్వ. కోరిక ద్వేషం వీటిని దాటేది చాలా కష్టసాధ్యం. ఎప్పుడైతే పుణ్యకార్యాలు చేస్తూ వస్తారో, భక్తి మార్గంలో ఉండి భగవంతుని గురించే జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తే అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నప్పుడు ఇది నశింపజేసుకోవచ్చు అన్నమాట. సాధిభూతాది దైవం మాం సాధిభూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యక్త చేతసః. దేవాది దేవుడినైనా నన్న సమస్త జగత్తుకు, దేవతలకు అన్ని యజ్ఞ పద్ధతుల యొక్క అధిపతిగా తెలుసుకొని నా పూర్తి భావంలో ఉన్నవారు మరణ సమయంలో నన్ను తెలుసుకొని ఉంటారు. వచ్చే చాప్టర్ కి ముందుగానే సూచన అనమాట. వచ్చేది 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి, ఆయన ఎట్లా పొందాలనేది అనమాట. భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతారు అంటే భగవంతుణ్ణే మొత్తం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆయన విభూతులు భౌతిక జగత్తుకి అందరి దేవతల్ని నియమించేవాడు. అన్ని యజ్ఞాలకి యజ్ఞభోక్త కదా, యజ్ఞ వై విష్ణు అని చెప్తాం. ఆయనే మొత్తము దేవదేవుడే. భుక్తారం యజ్ఞ తపస్సమని 5వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చెప్పాం మనం. అలాగే ఈ భౌతిక జగత్తు సృష్టికర్త, ఈ సర్వదేవతల సృష్టికర్త, ఈ యజ్ఞాలన్నిటికీ కూడా మూలము ఆయనే. ఈ యొక్క తెలుసుకున్నవాడు ఎవరైతే మరణ సమయంలో అప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా, ఆ మరణ సమయంలో ఆ బాధలు నొప్పులు ఉన్నప్పుడు కొంతమంది భగవంతుని మర్చిపోయి వాటిని భరించలేక ఆయన్ని జపించలేరనమాట. ఆయన నామస్మరణ ఉండరు, కానీ అవగాహనతో తెలుసుకొని ఉంటారు. ఇక్కడ ఈ అధ్యాయము లాస్ట్ శ్లోకం ఇది, కృష్ణలోకం. ఇక్కడ మనకి భీష్మాచార్యులు వారు చూపిస్తున్నారు. భీష్మాచార్యులు వారు కృష్ణ భగవాను సన్నిధిలోనే ఆయన తన దేహ త్యాగం చేస్తారు. ఆయన మహాజనులలో ఒకడు, అంత ఉత్తమ భక్తుడు శ్రీకృష్ణ భగవానునికి. వాళ్ళ ఆ యుద్ధ సమయం కూడా ఒక కథ వస్తుంది, అది మళ్ళీ వస్తుంది, చెప్దాము. ముందు ఇక్కడ ఒక శ్లోకంలో వస్తుంది అది. ఇక్కడ అంతిమంగా ఆయన విష్ణు సహస్రనామం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ధర్మరాజుకి ఆయన యొక్క భగవంతుని యొక్క
ఆయన యొక్క మొత్తం గుణగణాలు విశ్లేషిస్తూ ఆయన గురించి విష్ణు సహస్రనామంలో స్తుతించాడు అనమాట. భగవాన్ సాన్నిధ్యంలో భగవంతుని చూస్తూనే ఆయన తన పరమపదానికి చేరుకుంటాడనమాట. అది ఈ ఇక్కడ మనకి అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఎలాగా సంపూర్ణ భక్తి పరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము చెప్తోందనమాట. అంటే కృష్ణ భక్తులైన వారి సాంగత్యమే ఈ మొట్టమొదట మనము తీసుకోవాలి, భక్తిలో ఉండాలన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుని అంటే అలాంటి సాంగత్యం ఏం చేస్తుంది, ఆధ్యాత్మికం. భగవానునికి మనకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఆ కృష్ణుడే దేవదేవుడు అనే అవగాహన మనకు తెలుస్తుంది ఆధ్యాత్మిక గురువు కావచ్చు, శుద్ధ భక్తుల సాంగత్యంలో అనమాట. అప్పుడు మనము ఎందుకు ఈ భౌతిక జగత్తులో బందీ అయినాము, ఆయన్ని మర్చిపోయినందుకే అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇప్పుడు ఎన్నో 84 లక్షల జీవులన్నీ ఉన్నాయండి. మనుషులు కొన్ని లక్షల జాతులు ఉన్నారు. కాకపోతే మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైంది, చాలా ఉన్నతమైంది. ఎందుకు? భగవంతుని తెలుసుకునే అవకాశం ప్రపంచంలో ఏ జీవికి లేదు ఆలోచించే శక్తి, ఒక్క మనుషుడికి తప్ప. ఆ ఆలోచన శక్తి ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. అది ఆయన్ని తెలుసుకోగలగాలి కదా. ఆయన నిర్హేతుక కృష్ణ భక్తి పొందేదానికి చక్కటి అవకాశం మనకు మానవ జన్మలో ఉందన్నమాట. అది ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే ఇంకా ఈ అధ్యాయంలో ఏం చెప్పబడింది మనకి, మెయిన్ గా చెప్పబడిండేది నలుగురు జ్ఞానులు, ఆర్తులు, జిజ్ఞాసు, అర్థార్థి, అలాగే జ్ఞాని. ఇంకా ఇందులో ఏమేమి చర్చించాం మనం? బ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జన్మ మృత్యు జర వ్యాధుల నుండి ముక్తి, అలాగే భక్తియుక్త సేవ, ఆయన విభూతులు, ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించబడ్డాయి అన్నమాట. అలాగే మెల్లిమెల్లిగా జ్ఞాని భక్తియుత సేవలు ఉన్నప్పుడు భగవంతుని నిత్య దాసులు మనం తెలుసుకున్నప్పుడే శ్రవణం, కీర్తనం, వీటి ద్వారా దివ్యానందం పొందుతూ అంతిమంగా నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను కొనగలను అనే విశ్వాసానికి వస్తారనమాట. అది నిశ్చయమైన దృఢ నిశ్చయం అని చెప్తారు, దృఢవ్రతం. అలాంటి నిశ్చయాత్మకమైన శ్రద్ధ దృఢవ్రతం అని పిలువబడుతుంది అనమాట. ఇది ఇంతవరకు వచ్చిండేది శ్రద్ధ. ఆ జ్ఞాని భగవంతుని ఎలా పొందాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చిన శ్రద్ధ కలిగింది ఆయనకి. అదే భక్తి యోగానికి మొదలన్నమాట. అది ఈ అధ్యాయము శ్రద్ధ యొక్క సారాంశం అని చెప్పబడుతుంది. భగవంతుని పట్ల ఎలా శ్రద్ధగా ఆయన్ని పొందగలుగుతాము అని చెప్పేసి, భక్తుల సాంగత్యము దృఢవ్రతమే భక్తికి నాంది, శ్రద్ధ. ఈ ముఖ్యంగా ఈ సప్తమాధ్యాయంలో చర్చించబడ్డాయి. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు. అలా